మీరు మీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ టెస్ట్ చేయించుకున్నారా? టెస్ట్ చేయించుకుంటే దాని టార్గెట్ లెవెల్స్ ఎంతో మీకు తెలుసా? యాక్చువల్లీ ఇండియాలో 25% ఆఫ్ హార్ట్ అటాక్స్ ఏజ్ లెస్ దాన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళలో వస్తుంది. దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అబ్నార్మల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. దాన్నే డిస్లిపిడీమియా అంటారు. చాలామంది యంగ్ పీపుల్ తమ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి అన్న నమ్మకంతో ఎప్పుడూ కూడా అవి టెస్ట్ చేయించుకోరు. కానీ అది కరెక్ట్ కాదు. అకార్డింగ్ టు రీసెర్చ్ స్టడీస్ 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ కూడా తమ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఆల్రెడీ లిపిడ్ డిజార్డర్స్ ఉంటే ఇంకా ఎర్లియర్గానే అవి టెస్ట్ చేసుకోవాలి. మన రిస్క్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మన టార్గెట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా, ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మీరు స్మోక్ చేస్తూ ఉన్నా, ఆర్ఎల్స్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్నా, మీ టార్గెట్ లెవెల్స్ ఆఫ్ ఎల్డిఎల్ లెస్ దాన్ 100 అండ్ నాన్ హెచ్డిఎల్ లెస్ దాన్ 130 మిలీగ్రామ్స్. ఒకవేళ మీకు డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ అండ్ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ ఉంటే మీ ఎల్డిఎల్ లెవెల్ షుడ్ బి లెస్ దాన్ 70 అండ్ నాన్ హెచ్డిఎల్ లెవెల్ షుడ్ బి లెస్ దాన్ 100 మిలీగ్రామ్స్ ఆఫ్ డెసిలీటర్. మీకు ఆల్రెడీ హార్ట్లో కానీ ఆర్ పెరిఫరల్గా ఎక్కడైనా ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నా, ఆర్ డయాబెటీస్ ఆఫ్ గ్రేటర్ దాన్ 20 ఇయర్స్ ఉండి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ ఉన్నా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, మీ టార్గెట్ లెవెల్ ఆఫ్ ఎల్డిఎల్ లెస్ దాన్ 55 అండ్ నాన్ హెచ్డిఎల్ లెస్ దాన్ 85. సో మీరు ఇప్పుడు వచ్చి మీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోకపోతే ఇమీడియట్గా చేయించుకొని మీ టార్గెట్ లెవెల్ని అచీవ్ అవ్వండి.